హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు మధ్యాహ్నం 1 గంటలకైతే తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు మనకైతే అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈసారి మనకు జీపీఏ రూపంలో అలాగే ప్లస్ మార్క్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది, అన్న ఫలితాలు అనేవి రేపు మన ఉదయం అయితే రిలీజ్ కానున్నాయా లేదా మధ్యాహ్నం అనేది రిలీజ్ కాబోతున్నాయా అని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే నేనైతే మీకు క్లారిటీగా అయితే వివరిస్తాను అనమాట. తెలంగాణలో 10th ఫలితాలకు సంబంధించి రేపే విడుదలైతేనే అయితే ఉత్కంఠ విద్యార్థులు తల్లిదండ్రులు అటు నెలకొందన్నమాట. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనకు అన్ని రంగాలు అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనైతే ఫలితాలు అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట. మనకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 1 గంటలకైతే తెలంగాణలో ఫలితాలు అనేవి అయితే వెల్లడించినట్లు సమాచారం. ప్రతి ఒక్కరైతే ఫలితాలకు సంబంధించి విడుదలైన వెంటనే అయితే మీకు అయితే చేయడం అయితే వీడియో రూపంలో వచ్చేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫలితాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు అందరికన్నా ముందుగా మిస్ అవ్వకుండానైతే నేనైతే అప్డేట్ అయితే చేస్తాను అన్నమాట మిమ్మల్ని. సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. ప్రయత్నం కాదు, అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, మీ అందరికీ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలకు సంబంధించి రేపు మనకు ఉదయం అయితే ఫలితాలు అనేవి అయితే ఉండవు. మధ్యాహ్నం 11 గంటలు కానివ్వచ్చు, అలాగే చూసుకున్నట్టయితే 11 గంటల నుంచి వెళ్ళి ఈ మధ్యాహ్నం 1 గంటలకైతే ఈ యొక్క ఫలితాలు అనేవి అయితే వెల్లడించినట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అందరూ కూడా పాస్ కావడం అయితే జరుగుతుంది. మనం అందరం కూడా పాస్ కావాలని అయితే, మీరు అందరూ కూడా పాస్ కావాలని అయితే నేనైతే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. సో ఎవరు కూడా ఫెయిల్ అవ్వరన్నమాట. మ్యాక్సిమం తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలకు సంబంధించి ఎప్పుడైనా కానీ 10వ తరగతి కాబట్టి ఎవరిని కూడా ఫెయిల్ చేసే అవకాశాలు అయితే ఉండేవన్నమాట. సో మీ అందరూ కూడా పాస్ అయితే కావడం అయితే జరుగుతుంది. బెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అవుతారన్నమాట. సో డోంట్ వరీ.